హాయ్ అండి, సంపూర్ణ వయసు స్వాగతం. ఈవేళ కమ్మనైనటువంటి తోటకూర పప్పు చేసుకుందాము. 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఈ డబ్బాతోటి ఒక అర డబ్బా పప్పు తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, వచ్చేసేయండి. సెమీ సిమ్లో పెట్టుకోండి. ఒక 5 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేసేయండి. ఇదిగోండి, 5 విజిల్స్ అయిపోయాయి. ఓపెన్ చేసి చూద్దాము ఉడికిందో లేదో. బాగా ఉడికిపోయిందండి. ఇంకా పోపు వేసేయటమే. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఇందులో పోపు గింజలన్నీ వేసేసుకుందాము. కొంచెము ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. కాస్త ఇంగు కూడా వేయాలి. ఆకుకూర పప్పు కదండి, తప్పనిసరిగా వెల్లిపాయలు వేసుకొని వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది 5 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి.